రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు గుర్తించారు. ఆ తరువాత వరుసగా ఏం జరిగిందో పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. ఇక పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో తను బయలుదేరినప్పటి నుంచి కొంతమూరు వరకు పోలీసులు ప్రతి విషయాన్ని పరిశీలించారు. దీంతో మరికొన్ని కీలక ఆధారాలను సేకరించారు. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం కోదాడులో 650 రూపాయలతో మద్యం కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా చెల్లించినట్లు గుర్తించారు. సరిగ్గా కంచికర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలైనట్లు తెలుస్తుంది. గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడిన స్థితిలో ఉన్నట్టు బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. బంకుకు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ 8,000 చూపించారు. అక్కడ 882 రూపాయలు ఫోన్ పే చేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్టుగా గాయాలున్నట్లు పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు. ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై మహానాడు జంక్షన్కు చేరుకున్నారు. ఆ మార్గంలో అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. రామావపాడు రింగుకు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూమ్ కి ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ఆయన పడిపోయారు. ప్రవీణ్ ను స్థానిక పోలీసులు పైకి లేపి పక్కన ఉన్న రేలింగ్ వద్ద కూర్చోబెట్టారు. ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8 గంటల 20 నిమిషాల వరకు పాస్టర్ విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత ఇన్నోటెల్ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్ పై ఏలూరు వైపు బయలుదేరారు.